హ్యాపీ బర్త్డే కేఎల్ రాహుల్. హ్యావ్ ఎ గ్రేట్ ఇయర్. ఇంకా మ్యాచ్ విషయానికి వచ్చేస్తే ఇంకా టీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్సీబీ దే ఆర్ లైక్ అన్టచబుల్స్ అండ్ దే ఆర్ ఇన్ గ్రేట్ ఫామ్ అండ్ ఆ గ్రేట్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి చేంజెస్ ఏమైనా ఉంటాయా అంటే అసలు ఆ చేంజెస్ మేబీ ఏమైనా హ్యాజిల్వుడ్కి రెస్ట్ ఇచ్చి ఒక మ్యాచ్ డఫీ ఒక మ్యాచ్ హ్యాజిల్వుడ్ అలా ఏమైనా కొంచెం బర్డన్ తగ్గించే ప్రయత్నాలు ఏమైనా ఉంటే అది తప్ప ఇంకా ఎవరి వన్ ఈస్ డూయింగ్ గుడ్ గ్రేట్ ఇన్ఫ్యాక్ట్. అండ్ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళకి జితేష్ శర్మ కూడా తను కాంట్రిబ్యూషన్ ఇచ్చడంతో వాళ్ళకు ఉన్న ఆ చిన్న బెంగ అనేది కూడా పోయింది. సో ఇప్పుడు ఇంకా కాన్ఫిడెంట్గా వస్తారు. దట్ టు దేర్ హోమ్ టీమ్. కోర్స్ లాస్ట్ మ్యాచ్లో కూడా హోమ్ టీమే. కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ పాయింట్ ఆఫ్ వ్యూ లుక్, లాస్ట్ 2 మ్యాచెస్ మీరు ఓడిపోయేస్తున్నారు అండ్ లాస్ట్ మ్యాచ్లో మీ బౌలింగ్ అనేది సరిగ్గా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అనే వాటికి వచ్చేసరికి బౌలింగ్ చాలా బాగుందని వచ్చిన టాక్లో లాస్ట్ మ్యాచ్ మీ బౌలింగ్ మీకు చాలా గట్టి దెబ్బేసింది. మీకు వచ్చింది ఓన్లీ 1 వికెట్. సో ఇవాళ కనుక మళ్ళీ మీ బౌలింగ్ సరిగ్గా వెళ్ళేదంటే ఇట్ విల్ బీ వెరీ వెరీ డిమారలైజింగ్ ఎఫెక్ట్ ఆన్ ద టీమ్ డెఫినెట్లీ. అండ్ దేని నుంచి ఎలా కోరుకుంటారనేది ఈ విషయం ఇంకా డెఫినెట్లీ ఐ ఫీల్ దేర్ మైట్ బి ఏ చేంజ్ బికాస్ ఆకిబ్ నబీ నుంచి మీరు అంత కాంట్రిబ్యూషన్ మీకు తనని మీరు ఫుల్గా యూటిలైజ్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ విప్రాజ్ నిగమ్ని తెచ్చుకుని తన బ్యాటింగ్ ఏమైనా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తారని చూడాలి. ఇఫ్ దే కెన్ గెట్ ఎనీథింగ్ హెల్ప్ అనే విషయానికి వస్తే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి కొంచెం ఇఫ్ దే కెన్ ఎక్స్పెక్ట్ పిచ్ టు బీ సమ్వాట్ స్లోవర్ వన్, ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద కేస్ దెన్ డెఫినెట్లీ ఢిల్లీ బౌలర్స్కి అది కొంచెం హెల్ప్ఫుల్ అవ్వచ్చు. అండ్ అక్షర్ పటేల్ మైట్ కమ్ ఇన్ పవర్ ప్లే బికాస్ లెఫ్ట్ హ్యాండర్స్తో కొంచెం కోహ్లీకైనా కొంచెం సాల్ట్కి కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొచ్చు పవర్ ప్లేలోనే. అండ్ అదే విధంగా తను కూడా కొంచెం ఒక ఓవర్ కొంచెం తీసేస్తే తర్వాత మళ్ళీ రజత్ పాటీదార్ వచ్చే టైంకి అప్పుడు మీ ఫాస్ట్ బౌలర్స్తో కొంచెం స్లోవర్ వన్స్ కానీ ఏమైనా వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చేమో చూసుకోవాలి. ఎందుకంటే పాటీదార్ వచ్చిన కాడి నుంచి మ్యాచ్ స్వరూపాన్ని కంప్లీట్గా మార్చేస్తున్నాడు కాబట్టి దట్ ఈస్ ద బిగ్ క్వశ్చన్. అండ్ డెఫినెట్లీ అండ్ ఢిల్లీ బ్యాటింగ్లో కూడా కొంచెం దే ఎక్స్పెక్ట్ కేఎల్ టు కాంట్రిబ్యూట్ మోర్ అండ్ సమీర్ రిజ్వీ నుంచి కాంట్రిబ్యూషన్ రావట్లేదు, అది కొంచెం చూసుకోవాలి. అండ్ ఎందుకంటే మీకు ఫస్ట్ వికెట్ పడగానే మీకు 3rd వికెట్ వరకు గమ్మున వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత కొంచెం బ్యాటింగ్ కొంచెం ఇబ్బందుల్లో పడుతుంది కాబట్టి లాస్ట్ 2 మ్యాచెస్ మీరు అందుకు ఓడిపోయారు కాబట్టి సో డెఫినెట్లీ ఇట్ విల్ లుక్ ఇన్ టు సమ్వన్. కేఎల్ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఓపెనర్స్లో ఎవరైనా సరే స్పెండ్ చేయాలని వాళ్ళైతే కోరుకుంటారు. అండ్ అక్షర్ పటేల్ నుంచి కాంట్రిబ్యూషన్ రావాలి టీమ్కి, అది తనకి టీంకి కూడా మంచిది. అండ్ హోప్ ఫర్ ఎ గుడ్ గేమ్.